హాయ్ అండి. మై డెవిల్ రావణ్ పార్ట్ 8. ఉదయం ఆఫీస్‌కి చేరుకున్న అదిత్‌కి ఎందుకో వర్క్ మీద కాన్సంట్రేషన్ కుదరక చాలాసేపు ఇబ్బంది పడ్డాడు. కానీ మొండివాడు కదా! అయినా సరే అలానే వర్క్ చేస్తూ ఉండగా అప్పుడే ఆఫీస్‌కి చేరుకున్న వైభవ్ ద్వారా రేపు ఉదయం బెంగుళూరులో జరిగే క్లయింట్ మీటింగ్‌కి తప్పకుండా అటెండ్ కావాలి అని తెలియడంతో తన మైండ్‌ని డైవర్ట్ చేయడం కోసం తానే వెళ్ళాలని డిసైడ్ అయ్యి తొందరగానే ఇంటికి చేరుకొని తను బెంగుళూరు వెళ్తున్న విషయం తల్లికి ఒక ముక్కలోనే చెప్పి వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి బెంగుళూరుకి బయలుదేరాడు ఒంటరిగా అతీత్. అర్ధరాత్రి అవుతుండగా బెంగుళూరుకి చేరుకున్న అతీత్ ఎయిర్పోర్ట్ ను డైరెక్ట్ గా తన కోసం బుక్ చేసిన హోటల్కి చేరుకుని ముందుగానే ఫ్రెష్ అయ్యి తాగాలి అని ఉన్నా సరే ఉదయం మీటింగ్ టైంకి నిద్ర లేవలేనేమో అనుకుని మనసుకి కష్టంగా ఉన్నా ఎలాగోలా నిద్రపోవటానికి ప్రయత్నించాడు. శరీరం పనితో అలసిపోతే మనసు అనేక రకమైన ఆలోచనలతో అలసిపోవటం వలన త్వరగానే నిద్ర పట్టింది అదితికి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి మీటింగ్ కోసమని కంగారుగా రెడీ అయ్యి రూమ్ దాటి బయటికి రాబోతున్న అదితికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ అయ్యిందని, ఆ విషయం క్లయింట్ తన పిఏకి కాల్ చేసి చెప్పడంతో అతని నుండి తనకి కాల్ రావడంతో చిరాగ్గా అనిపించింది. అసలు ఇక్కడికి వచ్చి తప్పు చేశానా అని మొదటిసారి తన నిర్ణయం మీద తనకే కోపంగా అనిపిస్తూ ఉంటే తన మనసు మాత్రం ఒకసారి వింధ్యను తన మొదటిసారి కలిసిన ప్లేస్ కి వెళ్దామని మారం చేయటం మొదలుపెట్టింది. అతీత్ వింధ్యను బెంగళూరులోనే కలిశాడు. ఆ ఇద్దరి మొదటి పరిచయమే జరిగింది. వాళ్ళ ప్రేమ మొదలైంది కూడా ఇక్కడే, పరిచయము ఇక్కడే. కానీ అతీత్‌కి తెలుసు అక్కడికి గాని తను వెళ్తే ఆ తర్వాత తనని తను కంట్రోల్ చేసుకోవటం జరగని పని అని. అలా అని వెళ్లకుండా కూడా తన మనసుని అదుపు చేసుకోలేకపోతున్నాడు అతీత్. ఇక అలా మనసుకి మెదడుకి జరుగుతున్న సంఘర్షణలో అతీత్ బాగా ఒత్తిడికి గురయ్యాడు. తల భారంతో పిచ్చెక్కుతున్నట్లు ఫీల్ అవుతున్న అతీత్‌కి అప్పుడే చల్లటి గాలి మేనుని తాకడంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకుని వింధ్య అని పిలిచాడు. ఆ పిలుపు కోసమే తనకి 2 అడుగుల దూరంలో ఎదురు చూస్తున్న ఆత్మ రూపంలో ఉన్న వింధ్యకు అతిథి పిలుపుతో ఆమె పెదాల మీదకి చిరునవ్వు వచ్చి చేరింది. అదే చిరునవ్వుతో ఆది అని పిలిచేసరికి అతిథి నెమ్మదిగా కళ్ళు తెరిచి తన పక్కనే ఉన్న తెల్లటి కాంతిలా ఉన్న వింధ్యాన్ని చూడగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వింధ్యను అలానే చూస్తూ బీరబోయిన గొంతుతో ఒక్కసారి నీ ఒడుగులో పడుకోవాలని ఉందే అని అనగానే ఒక్కసారిగా వింధ్యకు మనసు మెలిపెట్టినట్టు అనిపించింది. అతీత్ అలా అడుగుతున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన బాధ, సన్నగా ఉణుగుతున్న అతని గొంతు వింధ్యను మరింత బాధకు గురి చేశాయి. కానీ అతీత్ కోరిక తీర్చడం సాధ్యం కాకపోవటంతో అతనికి సమాధానం చెప్పలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది వింధ్య. నిజానికి వింధ్యకు కూడా అతీత్‌ని తాకాలి అని మనస్ఫూర్తిగా అతన్ని హగ్ చేసుకుని మనసులోని భారం దిగే వరకు ఏడవాలని ఉంది. కానీ ఆత్మగా ఉన్న ఆమెకు అది సాధ్యం కాకపోవటంతో ఎన్నోసార్లు ఆ కోరికను అణచివేసుకుని తనకి తానే నచ్చజెప్పుకుని అతీత్‌ని చూస్తూనే తనని తాను తృప్తిపరుచుకుంటుంది. ఎంత ఆత్మగా ఉన్నా ఆమెకు కూడా ఒక మనసు ఉంటుంది కదా! దానికి నొప్పి, కష్టాలు, కన్నీళ్లు లేకపోయినా బాధలు, సంతోషాలు అయితే తప్పకుండా ఉంటాయి కదండీ! ఆమె ఎలా ఆత్మగా ఇక్కడే ఉండిపోయింది అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది తన ఆది మళ్ళీ ఎప్పట్లాగానే అందరితో సరదాగా ఉంటూ సంతోషంగా ఉండాలి. రెండవది తన బిడ్డ అన్వి జీవితంలో ఇప్పటి వరకు రుచి చూడని తల్లి ప్రేమ దక్కాలి. ముఖ్యంగా అతీదు మునుపటిలా ప్రేమగా తమ బిడ్డను దగ్గరకు తీసుకోవాలి అని వింధ్య బలంగా కోరుకుంటుంది. వింధ్య నుండి ఎలాంటి సమాధానం రాకపోవటంతో నిస్సత్తువగా వెనక్కి వాలిన అతీత్‌కి వింధ్య తన తల నిమిరినట్టు అనిపించడంతో అలానే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. అతీత్ ప్రశాంతంగా నిద్రపోయి 5 ఏళ్ళు అవుతుంది. వింధ్య కన్ను మూసిన దగ్గర నుండి ఆమెనే తలుచుకుంటూ పిచ్చివాడైపోయాడు. అప్పటి నుండి మందుకి బానిసగా మారి కనీసం తను బ్రతకడానికి ఒకే ఒక్క కారణమైన కూతుర్ని కూడా దగ్గరికి తీసుకునే ధైర్యం చేయలేదు ఎప్పుడు. కారణం కూతుర్ని దగ్గరికి తీసుకుంటే తను కూడా తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అన్న పిచ్చి భయంతో ఇప్పటి వరకు అన్విని ప్రేమగా ఎప్పుడూ దగ్గరికి తీసుకోలేదు అతీతు. అతను అలా నిద్రలోకి జారుకోవడంతో
అతన్ని చూస్తూ ఉన్న వింధ్య, నీ జీవితం మారాలంటే ముందు నీ జీవితంలోకి నన్ను మరిపించి ఇంకో తోడు రావాలా అది. ఆ తోడు వస్తేనే నీతో పాటు మన అన్వి కూడా సంతోషంగా ఉంటుంది అని తను నిన్న స్కూల్లో అన్వికి తల్లి లాంటి స్వచ్ఛమైన నిష్కలమైన ప్రేమను పంచిన ప్రేమ దగ్గరగా ఆమె కన్న బిడ్డలానే ఒదిగిపోయిన అన్విని గుర్తు చేసుకుని మీ జీవితాలన్నీ తనే దారిలో పెడుతుందని నా మనసుకి బలంగా అనిపిస్తుందా అది అని అనుకుంటుంది విద్య. మరి చూద్దాం. అది విజయవాడ. ప్రేమ ఇంట్లో. మరుసటి రోజు కూడా తులసి గారు ఇంకా నీరసంగానే ఉండడంతో ప్రేమ ఒక 2 రోజులు లీవ్ తీసుకుని తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమ కూడా ఇంట్లోనే ఉండిపోయింది. కానీ ప్రేమ బలవంతం చేయటం వలన వర్ష యథావిధిగానే స్కూల్కి వెళ్ళిపోయింది. కానీ ఇంట్లో ఉన్న ప్రేమను తనకి తెలియకుండానే అన్వి ఆలోచనలు చుట్టుముట్టడంతో ఆ పసిదాని గురించి బాధపడుతూ ఆలోచనలో ఉండిపోయింది ప్రేమ. అన్వి సాయంత్రం ఇంటికి రాగానే అమ్మా అమ్మా అంటూ వైభవ్ చెవులు చిల్లులు పడేలా గట్టిగా అరుస్తూ ప్రేమ గురించి చెప్తూ ఉంది. కానీ అన్వి చెప్తుంది ప్రేమ గురించి అని తెలియని వైభవ్ బాధగా అన్విని దగ్గరికి తీసుకుని మనసులోనే మౌనంగా రోధించాడు. కిచెన్ లో తన పని చేసుకుంటున్న అన్విని ఒక గంట గమనిస్తున్న వైశాలి గారు మాత్రం ఇన్నేళ్ల తర్వాత అన్వి అంత హుషారుగా అల్లరి చేస్తూ ఉంటే ఆ పసిదాన్ని మురిపంగా చూస్తూ దీనంతటికీ కారణమైన ప్రేమను తొందరగా తన ఇంట్లో కోడలుగా అడుగు పెట్టేలా చేయమని దేవుడికి మొక్కుకోవడం మొదలు పెట్టేశారు. అతిథి లేకపోవడంతో మరుసటి రోజు వైభవ్ తొందరగా రెడీ అయ్యి అన్విని స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి బయటికి వస్తూ ఉండగా వర్ష స్కూల్లోకి ఎంటర్ అవుతూ కనిపించింది. ఇద్దరు చూపులు క్షణం పాటు కలిసిన తర్వాత ముందుగా తేరుకున్న వర్ష వెంటనే చూపు మలుచుకుని తొందరగా స్కూటీ పార్క్ చేసి స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయింది. వైభవ్ వర్ష కంగారు చూసి నవ్వుకుంటూ తన ఆఫీస్కి బయలుదేరాడు. ఆ రోజు మధ్యాహ్నం వైశాలి గారు అన్వితో కలిసి ప్రేమ కోసం చాలాసేపు వెయిట్ చేశారు. కానీ ప్రేమ ఎక్కడా కనిపించకపోవడంతో ఇద్దరు చాలా నిరాశపడ్డారు. దాంతో వైశాలి గారు ఎలాగో బ్రతిమలాడి అన్వికి తినిపిస్తూ ఉండగా అప్పుడే తన లంచ్ పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికని బయటికి వచ్చిన వర్షాన్ని చూసిన అన్వి పిన్ని అంటూ పరిగెడుతూ వెళ్ళి ఆమె కాళ్ళని చుట్టేసి అమ్మ ఎక్కడా అని అడిగింది బెంగగా. అన్వి అలా అడిగేసరికి వర్షకి చాలా బాధగా అనిపించింది. వర్ష అన్వి ముందు మోకాళ్ళ మీద కూర్చుని ప్రేమగా అన్వి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని మీ అమ్మ వాళ్ళమ్మకు హెల్త్ బాగాలేదురా చిన్న టపాకాయ్, అందుకే తనే దగ్గరుండి చూసుకుంటుంది, ఒక 2 days లో వచ్చేస్తుంది లేరా, బెంగ పెట్టుకోకు అంటూ అన్విని హక్ చేసుకుని సముదాయించేసరికి ఇంకంత చిన్న వయసులో కూడా అన్వి మెచ్యూరిటీగా ప్రేమ తల్లికి బాలేదు అనడంతో మారం చేయకుండా పరిస్థితిని అర్థం చేసుకుని వర్ష బొగ్గపై ముద్దు పెట్టి అమ్మని బాగా మిస్ అవుతున్నాను, అమ్మమ్మని బాగా చూసుకుని తొందరగా వచ్చేయమని చెప్పు పిన్ని బాయ్ అంటూ తిరిగి వైశాలి గారి దగ్గరికి వెళ్ళిపోయింది అన్వి. అన్వి మాటకి ఈసారి వర్షకి షాకింగ్ గా ఏమీ అనిపించలేదు. కానీ అన్వి ప్రేమను ఎంతగా ఓన్ చేసుకుందో ఆ చిన్ని కళ్ళల్లో ప్రేమ గురించి అడుగుతున్నప్పుడు కనిపించిన మెరుపుని గమనించిన వర్షకి బాగా అర్థమయ్యింది. దాంతో వర్ష నవ్వుకుని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అన్వి వర్షతో మాట్లాడింది. అంతా విన్న వైశాలి గారు కాస్త నిరాశపడ్డా మనసులోనే ప్రేమ తల్లి ఆరోగ్యం తొందరగా కుదుట పడాలి అని దేవుణ్ణి వేడుకుని మొత్తానికి అన్వికి భోజనం తినిపించి పాపని క్లాసులో వదిలిపెట్టి తిరిగి ఇంటికి చేరుకున్నారు. వైశాలి గారు ఇంటికి తిరిగి చేరుకోగానే మరుసటి రోజు శాస్త్రి గారు చెప్పినట్టు అన్వి చేత అమ్మవారి గుడిలో పూజ చేయించడానికని అన్ని సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయారు. చంద్రశేఖర్ గారి సహాయంతో రేపటికి అన్ని సిద్ధం చేసి సాయంత్రం వైభవ్ అన్విని స్కూల్ నుండి తిరిగి తీసుకుని రాగానే ఇద్దరికి విషయం చెప్పారు. ఎలాగో ప్రేమ స్కూల్కి రాదు అని వర్ష చెప్పడంతో అన్వి కూడా వైభవ్తో తలాడించింది. పైగా గుడికి వెళ్ళి అమ్మమ్మకి కూడా త్వరగా తగ్గిపోవాలి అని అమ్మవారిని వేడుకోవాలి అనుకుంది. ఆ పసి మనసు ఎంతలా తల్లడిస్తుందో తల్లి ప్రేమకు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రమే వస్తుందండి. నిన్న హాస్పిటల్కి వెళ్ళవలసిన పని ఉంటే బయటికి వెళ్ళాము. సో కాబట్టి ఈరోజు ఒక వీడియో మాత్రమే వస్తుంది. మండే 2 ఎపిసోడ్లు ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.